ఇది మన దాని పేరు ఏమంటారు 94 ఆంధ్రజ్యోతి పేపర్ రాధాకృష్ణ గారు కొన్నాక అంతకు 2001లో కదా పేపర్ మూతబడింది. ఆ తర్వాత కొన్నారు ఆయన పేపర్ని. దాంట్లో జ్యోతికి అప్పుడు అంత ప్రయారిటీ ఉండేది, ఈనాడుకి హై ప్రయారిటీ. ఉదయం అంటే యాంటీ గవర్నమెంట్ కదా, ఉదయంలో వార్తలు వచ్చినా అంత పట్టించుకునేవాళ్ళు కాదు, కానీ ఉదయంలో వార్తలకు కూడా యాక్షన్ తీసుకునేవాళ్ళు. కాబట్టి రిపోర్టర్కి ఒక భయం ఉండేది. అంటే రిపోర్టర్ అనే వాళ్ళు వస్తే భయపడేవాడు. పేపర్లు అంటే ఆ రోజున భయం ఉండేది. ఆ భయం తర్వాత వచ్చేటప్పటికి ఇప్పుడు ఆ భయం మళ్ళీ కనబడుతుంది కార్యకర్తను చూస్తే. ఇదంతా ఎందుకు చెప్పానంటే కార్యకర్తను చూస్తే భయం వేస్తుంది. పచ్చబిళ్ళ పట్టుకుని వచ్చే కార్యకర్త, లేకపోతే కనుక నేను తెలుగుదేశం కార్యకర్తలను 10 మంది కండవా వేసుకుని వస్తే భయపడిపోవాల్సి వస్తుంది అధికారి. ఒప్పుని తప్పని చెప్పాల్సి వస్తుంది. లేదంటే వాళ్ళని తీసుకొచ్చి వెంటనే పేపర్లలో ఈడాళ్ళ మనిషి అని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, వాళ్ళని 5 ఏళ్ల పాటు ఈ 5 ఏళ్ళు ఉద్యోగం చేయాలంటే మనం తెలుగుదేశం కార్యకర్తలకి బానిసత్వం చేయాలనేటటువంటి ఫీలింగ్ బలంగా పెరుగుతుంది. ఈ సందర్భంలో వెంకయ్యనాయుడు గారి మాటలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. మనం మాట్లాడిన మాటలు రెవెన్యూ పోలీస్ అధికారులకు స్వేచ్ఛ ఇవ్వాలి అన్న మాట నిజంగా ఇప్పుడు ప్రభుత్వ హయాంలో ఆ స్వేచ్ఛ కనిపిస్తోందా? ఏ రకమైన స్వేచ్ఛ ఉంది? ఎప్పుడో చచ్చిపోయింది. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే జగన్ హయాంలోనూ ఇది జరిగింది. అప్పుడు 20% జరిగింది. కొంతమంది నాయకుల ఏరియాలలో వాళ్ళు కోరిన పోస్టింగ్లు ఇచ్చారు. ఏది పెద్ద పోస్టింగ్ అంటే ఎంతలా ఉందా? కేసు పెట్టాలంటేనే భయపడేలాగా, ఆ పార్టీ కార్యకర్త వస్తేనే కేసు పెట్టేలాగా వాళ్ళకి అనుకునే అంతలా అధికారులు ప్రవర్తించారా? అప్పుడు ఆరంభమైంది. ఇది పీక్ స్టేజ్ అంటున్నా. అప్పుడేంటి, ఫర్ ఎగ్జాంపుల్ పెద్దిరెడ్డి గారి ఏరియాలో, బొత్స సత్యనారాయణ గారి ఏరియాలో, ఇట్లాంటి కొన్ని ఏరియాలలో అంటే పోలీస్ స్టేషన్లో ఎస్ఐలు ప్రభుత్వపు మనుషులు ఉండడం అన్న